ఇందాకలా హాట్ టాపిక్ ఏముందిరా అని చెప్పి సెర్చ్ చేస్తుంటే ఒక హాట్ టాపిక్ అయితే కానొచ్చిందనమాట. మీకు తెలుసు నేను మార్నింగ్ ఈ విధమైనటువంటి షార్ట్ వీడియో అయితే చేశాను. హాలీవుడ్ సినిమాల్లో చాలా సినిమాల్లో తన కనపడుతూనే ఉంటాడు. తనే ఫిష్ వెంకటేష్ అనమాట. తన పరిస్థితి అయితే ఇప్పుడు దారుణంగా ఉంది. చావు బతుకుల మధ్య ఐసీయూలో అయితే పోరాడుతూ ఉండు. 2 కిడ్నీలు అయితే చెడిపోయాయి. తన బాధ కోసం చాలా మంది మొరపెట్టుకున్నారు. ఇండస్ట్రీలో వీడియోలో దొరకడం, సోషల్ మీడియాలో వైరల్ చేయడం చాలా మంది చేశారు. కానీ ఏ హీరో కూడా రియాక్ట్ అవ్వలేదు, ఏ ప్రొడ్యూసర్ కూడా రియాక్ట్ అవ్వలేదు. ప్రభాస్ అన్న ఒక్కడే రియాక్ట్ అవ్వడం జరిగింది. ప్రభాస్ వాళ్ళ అసిస్టెంట్ కాల్ చేసిండు. విన్నారు కదా, ఆమె కూతురు చెప్పిన దాని ప్రకారం ప్రభాస్ అసిస్టెంట్ అయితే కాల్ చేసిందంట. ఎంత కావాలన్నా సరే మేము భరిస్తాం, అవసరమైతే 50 లక్షలన్నా సరే మేము ఇస్తాం, మీరు చూడండి ఎవరైనా కిడ్నీ దానం చేసే వాళ్ళు ఉన్నారా అనేటటువంటిది మీరు ట్రై చేయండి, మనకి తన ప్రాణాలు ముఖ్యం, దానికోసం నేను ఎంతో దూరమైన వెళ్తా అని చెప్పి ప్రభాస్ అన్న అసిస్టెంట్తో తెప్పించిందంట. ఇది విన్న తర్వాత నాకైతే మనుష్యులందు నీ కదా మనుష్యులు వేరే అనేటటువంటి ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలిగితే. నిజంగా రాజు ఎక్కడున్నా రాజే, ఆ రాజు మనసు అట్లాంటిది. ఎలాంటి ఉన్నారా మీరు ట్రోల్ చేసేది? సిగ్గు తెచ్చుకోండి. ఇంతమటికి ఏ హీరో రియాక్ట్ అవ్వాలా? ఎప్పటిదాకా కూడా నేను ఈ వీడియో చేసి ఇప్పటిదాకా కూడా ఏ హీరో రియాక్ట్ కావాలా? ఇది ఆల్మోస్ట్ మొన్న రికార్డ్ చేసినటువంటి వీడియో. ఇది అప్లోడ్ చేయడం జరిగింది. అప్లోడ్ చేసిన తర్వాత కింద నెగిటివ్ కామెంట్లు అయితే రావడం జరుగుతుంది. ఇది ఫేక్ రా, నేను ఇంకా చూసుకోలేదురా అని చెప్పి నాకైతే నెగిటివ్ కామెంట్లు చేశారు. నేను షాక్ అయినా అనమాట. ఫేక్ ఏంద్రా, అక్కడ వాళ్ళ కూతురే డైరెక్ట్గా వచ్చి ప్రభాస్ అసిస్టెంట్ మాకు కాల్ చేసిండు, ఏమైనా హెల్ప్ కావాలంటే చేద్దాం, ఎవడైనా డోనర్ ఉంటే చూడండి, ఎంతైనా ఖర్చు పెడదాం, 50 లక్షలైనా సరే మనం వెనకాడం అని చెప్పి ఆయన ఫోన్ చేసి చెప్పాడు అనేటటువంటి విషయాన్ని అయితే నుంచి ఎవరైనా ఫోన్ చేసి అడగడం జరిగింది. ఎట్లా ఉంది వెంకట్కి? ప్రభాస్ వాళ్ళ అసిస్టెంట్ కాల్ చేసిండు, చేసి ఇట్లా ఏమన్నా ఉంటే చెప్పండి చేద్దాము, ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే చెప్పండి అని అన్నారు. నేనైతే ఆ వీడియోలో అయితే తెలియజేసా, ఇది ఫేకు, నువ్వు ఇంకా వీడియోలు చూడలేదా అని చెప్పి అంటున్నారు. ఏంద్రా అని చెప్పి రీసెర్చ్లోకి అయితే నేను వెళ్ళాను అనమాట. అదే కూతురు ఈ విధంగా అయితే మాట్లాడారు. అంటున్నారు అది ఫేక్ న్యూస్ అండి. నాకు ఒక కాల్ వచ్చింది, ప్రభాస్ పిఏ అని చెప్పినాడు. నేనేం చేశాను, పిఏ హెల్ప్ కావాలా అంటే కావాలంటే అని చెప్పిన. ఇంతవరకు కాల్ లిఫ్ట్ చేయట్లేదు. అది అమౌంట్ కూడా ఇవ్వలేదండి, 50 lakhs ఇవ్వలేదు, ఫేక్ అది. ప్లీజ్ అందరు న్యూస్ ఛానల్స్ అందరు అది నిజం అనుకొని ఇచ్చే వాళ్ళని కూడా ఇవ్వలేకుండా చేసేస్తున్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే మాకు కాల్ చేసింది అనేటటువంటిది పచ్చి అబద్ధం అండి. మాకైతే కాల్ వచ్చింది, మేము కాల్ బ్యాక్ చేస్తుంటే వాళ్ళు ఏ విధమైనటువంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు, ఏ విధమైనటువంటి ఆన్సర్ ఇవ్వట్లేదు. సో అందరూ కూడా మాకు సాయం అందింది అనుకుంటున్నారు. సాయం అందింది అనేటటువంటి ఉద్దేశంతో మాకు ఎవరు ఇంకా సహాయం కూడా చేయట్లేదు, ఇండస్ట్రీ నుండి కూడా మాకు ఏ విధమైనటువంటి హెల్ప్ రాలేదు అని చెప్పి వాళ్ళైతే ఈ వీడియోలో ప్రతిపాదించారు. ఇది విన్న తర్వాత మా ఫీజులు అయితే ఎగిరిపోయాయి. ఎందుకంటే ఎవరికైనా ఆపద అంటే వాళ్ళు ఒక్క మాట అనేసరికి 100 అడుగులు వేస్తారు. ప్రభాస్ ఈజీగా డొనేట్ చేస్తాడు. ప్రభాస్ అన్న ఈ విధంగా చేస్తారని చెప్పి నాకైతే అర్థం కావట్లేదు. సో దీని వెనక జరిగినటువంటి నిజాలు ఏంటి అనేటటువంటిది క్లారిటీగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందు ఫిష్ వెంకట్ తను చూసుకున్నట్లయితే ఇండస్ట్రీలో అంత కొత్తగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేనటువంటి పేరు. పెద్ద సినిమాలో నటించిండు, పెద్ద హీరోలతో నటించిండు. నాకు తెలిసే తాను వర్క్ చేయనటువంటి స్టార్ హీరో లేడు. అటు రామ్ చరణ్తో, ఇటు పవన్ కళ్యాణ్ గారితో, చిరంజీవి గారితో, మరి ప్రభాస్తో నటించడం లేదు అనేటటువంటి నాకైతే ఐడియా లేదు. చాలామంది హీరోలతో అయితే తను పనిచేసిండు. తనకి ఏం జరిగిందంటే రీసెంట్గా హెల్త్ ఇష్యూ అయితే అయింది. దాన్ని మన సుమన్ టీవీ రోషన్ అనుకుంటా తను ఏం చేసిందంటే వెళ్ళి వీడియో పెట్టి ఎంత ఖర్చు అయినా సరే మనం భరిద్దాం సార్ అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ తన 2 కిడ్నీలు అయితే ఫెయిల్ అయ్యాయి. ఇక దానికి కిడ్నీలు అయితే ట్రాన్స్ఫర్ చేయాలి, వేరే వాళ్ళు ఎవరంటారు ఓనర్ అయితే చేయాలి. ఆల్మోస్ట్ 50 లక్షలు ఖర్చు అని చెప్పి వాళ్ళైతే ఆ రోజు తెలియజేయడం జరిగింది. ఇంకా వీడియో చేసిండు, బాగా వైరల్గా మారింది. ఇండస్ట్రీ నుండి ఎవరైనా వచ్చి ఆదుకుంటే బాగురని చెప్పి అనుకున్నారనమాట. సో ఫిష్ వెంకట్ ఇక ఈ విధంగా అయిందో ఎవరు ఆదుకుంటారులే అంటే అప్పుడే ఆమె చెప్పింది ఈ విధమైనటువంటి వీడియోలో, ప్రభాస్ వాళ్ళ అసిస్టెంట్ మాకైతే కాల్ చేసిండు, మాకు డబ్బులు ఇస్తాండు, మేము హ్యాపీ అని చెప్పి తనైతే చెప్పింది అనమాట. కానీ తను కాల్ బ్యాక్ చేస్తుంటే ఎత్తట్లేదు. దీంతో చాలామంది ప్రభాస్ని టార్గెట్ చేస్తున్నారు. ప్రభాస్ మోసం చేసిందా, ప్రభాస్ హ్యాండ్ ఇచ్చిందా, అది ఇది అంటున్నారు. ఒక పాయింట్ చెప్తా గుర్తుపెట్టుకోండి. ముందు ఆవిడ కన్ఫర్మ్ చేయకుండా ప్రభాస్ అసిస్టెంట్ మాకు ఫోన్ చేసిండు అనేటటువంటిది మీడియా ముందు చెప్పటం ముమ్మాటికి 100కి 100% తప్పు. ఒకటి, ఎవడైనా ప్రభాస్ని బ్లేమ్ చేయడానికి ఈ విధంగా ఫేక్ నేమ్తో కాల్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు ప్రభాస్ అసిస్టెంట్ అనగానే ఏమంటే అటెన్షన్ అవుతారనమాట. ఒకటి అదే ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే ప్రభాస్ తరపు నుండి హెల్ప్ రావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ విధంగా మాట్లాడుతుంది అని చెప్పి కూడా మనమైతే అనుకోవచ్చు. ఎవరిని తీయాలి, ఎవరిని పెట్టలేం. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే వీళ్ళు బంగారం ధరించారు, మేకప్ వేసుకొని మరి వీడియోలు ముందొచ్చి మాట్లాడుతున్నారు. మరి కూతురు అంటున్నారు, భార్య అంటున్నారు, తండ్రికి ఆ విధంగా హాస్పిటల్లో చావు బతుకుల మధ్య పోరాడుతుంటే ఈ విధంగా మేకప్లు వేసుకొని వీడియో చేస్తారని చెప్పి నాకైతే అర్థం కానివ్వడం ముచ్చట. ఇది చూసే నేనైతే షేక్ అయ్యా అనేటటువంటిది 100% వస్తాం. ఇక్కడ ప్రభాస్ని బ్లేమ్ చేయాల్సింది లేదు. ఆవిడ కన్ఫర్మ్ చేసుకొని ప్రభాస్ అసిస్టెంటే మాకు చెప్తాండు, మళ్ళీ మేము కాల్ చేసి ఎత్తుతుండు, దాంట్లో డౌటే లేదు అనేటటువంటిది చెప్పకుండా ముందే చెప్పడం వల్ల అయితే ముమ్మటికి తప్పనమాట. సో ఇప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది. మేమైతే దీనికి ప్రభాస్ని నిందించడం 100% తప్పు. మ్యాక్సిమం ఒక షార్ట్ వీడియో చేస్తే ఒక లాంగ్
వీడియో చేస్తుంది. మ్యాక్సిమం ఇదైతే వైరల్ చేయండి. వైరల్ అయిన తర్వాత ప్రభాస్ ఖచ్చితంగా రెస్పాన్స్ అయ్యి ఆ 50 లక్షలు కాదు అవసరమైతే ఇంకెంతైనా ఇస్తుంది అనేటటువంటిది 100% వాస్తవం. ఇంకొంతమంది కింద నెగిటివ్ కామెంట్లు కూడా పెడుతున్నారు, తాగి లివర్ పాడైతే మాకేం సంబంధం, అసలు ప్రభాస్ని ఎందుకు లాగుతున్నారు అని చెప్పి కూడా ఇచ్చేస్తున్నారు అనమాట. అది తప్పుడు పోయి, ఎందుకంటే ఈరోజు నువ్వు హెల్దీగా ఉన్నావు, నేను హెల్దీగా ఉన్నా, ఆ విధంగా ఒక ప్రాణాలతో పోరాడుతున్నటువంటి వ్యక్తిని బ్లేమ్ చేయడం అయితే ముమ్మాటికి తప్పు. సో ఇందులో సంబంధం లేనటువంటి ప్రభాస్ని బ్లేమ్ చేయడం కూడా ముమ్మాటికి తప్పు. ఇండస్ట్రీకి వెళ్ళి అడగండి, దానం చేయండి అని అడగంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన కూడా దానం చేస్తాను అనమాట. ఉదాహరణకి మన పాకిజా అనేటటువంటి ఆమె నా పరిస్థితి బాగాలేదు, నేను ముష్టి ఎత్తుకుంటున్నా అని చెప్పి చెప్పగానే ఏమంటే ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారు 2 లక్షలు అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఈ విధంగా ప్రభాస్ కూడా ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. ప్రభాస్ చెప్పినా కానీ ఇండస్ట్రీ పెద్ద అయినటువంటి చిరంజీవి గారు ఉన్నారు, ఇంకా వేరే వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, ఖచ్చితంగా హెల్ప్ వస్తుంది అనేటటువంటిది నా ఫీలింగ్. అది అనమాట. దీని మీద ప్రభాస్ తప్పు చేసిండు, ప్రభాస్ హ్యాండ్ ఇచ్చిండు అని చెప్పి సోషల్ మీడియాలో ట్విట్టర్లో కొన్ని పోస్టులు చూసా, వాటికి సమాధానం ఇద్దామని చెప్పి ఈ వీడియో. దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం. జై హింద్.